మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. సింగనగర్ కాలనీతో పాటు ఈ లోతట్టు ప్రాంతాలు జలమయమైనవి. ఇవాళకి 11వ రోజు కొనసాగుతుంది. పెద్ద ఎత్తున కూడా వరద ప్రవాహంలో ఉన్నటువంటి తగ్గి కాలనీలు మొత్తం ఆ సర్వే నిర్వహిస్తుంది. ఎమోరైజేషన్ సర్వే అంటే ఈ వరదల్లో ఏం నష్టపోయారు, ఎలాంటి నష్టం జరిగింది, అసలు ఏంటి విషయం అనేటువంటి అంచనా వేసేందుకు ప్రభుత్వం అధికారులను రంగంలోకి దింపింది. 1600 మంది ఎంప్లాయీస్ని రెవెన్యూ, పోలీసు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ సచివాలయ ఎంప్లాయీస్ని అంతా సమన్వయం చేస్తూ ఈరోజు ఒక బృందాలుగా ఏర్పడి సర్వే 2 రోజుల్లో పూర్తి చేయాలని టార్గెట్ పెట్టింది. సర్వే సంబంధించి ఎలా కొనసాగుతుంది, ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, ఏమడుగుతున్నారు? సర్వేలో అయితే అండి ఫస్ట్ ప్రాపర్టీకి సంబంధించి డీటెయిల్స్ ఉన్నాయి. అంటే ప్రాపర్టీ ఏమన్నా డ్యామేజ్ అయిందా, మొత్తం అంటే బిల్డింగ్ ఏమన్నా డ్యామేజ్ అయిందా, ఎంత పర్సంటేజ్లో అయ్యింది, అవి ఏంటి అనేది ఫొటోస్ అప్లోడ్ చేయమన్నారు. దాని తర్వాత ప్రాపర్టీ తర్వాత ఇంట్లో ఏమేమి వస్తువులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, టీవీ కానీ ఫ్రిడ్జ్ కానీ ప్రతిదీ వాటి కంపెనీస్తో సహా వచ్చాయి. అలాగే టూ వీలర్స్, 3 వీలర్స్ అలా కూడా ఉన్నాయి. వెహికల్ నెంబర్స్ కూడా ఎంటర్ చేయాలి, వాటి ఫోటో పెట్టాలి. అలాగే వాటికి ఇన్సూరెన్స్ ఏమన్నా ఉంటే వాటి డీటెయిల్స్ వచ్చాయి, ఇన్సూరెన్స్ ఉందా లేదా అని. అలాగే వాళ్ళకి ఏమైనా సర్వీస్ రిక్వైర్డ్ అయితే కనుక మనకి ఒక స్కానర్ వస్తుంది. వాళ్ళకి సర్వీస్ రిక్వైర్డ్ ఉంది అంటే కనుక ఆ స్కానర్ ద్వారా ఎక్కడ సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి అనేది వస్తుందండి, ఆప్షన్ ఒకటి. అది అండి. మనం దీంతో పాటు ప్రధానంగా ఒకవేళ ఈ మ్యాపింగ్ కానటువంటి వాళ్ళకు అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? మ్యాపింగ్ కాని వాళ్ళ డీటెయిల్స్ అయితే మేము కలెక్ట్ చేసుకుంటున్నామండి. కలెక్ట్ చేసుకుని పైన అఫీషియల్స్కి చెప్తే వాళ్ళు లాగిన్లో యాడ్ చేస్తారు. యాడ్ చేసిన తర్వాత వాళ్ళకు కూడా మళ్ళీ సర్వే చేస్తామండి. ప్రజెంట్ అయితే ఆన్లైన్లో ఉన్న డేటా అంతా వస్తుంది మ్యాపింగ్ ఉన్న వాళ్ళది. ఒకవేళ మేడం ఇక్కడ కొంతమంది రెంట్ తీసుకొని ఉంటారు, మ్యాపింగ్ అయిన రోజు ఈ ప్రాంతంలో ఉంటారు, అయితే వరద రాకముందుకి ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, అలాంటి వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి? వాళ్ళకు కూడా పొద్దున్న మార్నింగ్ మాకు స్పెషల్ ఆఫీసర్ మీటింగ్లో డిస్కస్ చేశామండి. వాళ్ళు కూడా టెక్నికల్ టీంతో మాట్లాడితే అవి కూడా చేయొచ్చు అన్నారు. ఏవైతే ఫ్లడ్ అయినవో అవన్నీ కూడా కన్సిడర్ చేయమని చెప్పారండి. అంటే ఇంకోటి ఓనర్స్ ఉంటారు, ఓనర్స్ ఇక్కడ ఉంటారు, ఎవరైతే అద్దెకుంటారో అద్దెకున్నటువంటి వాళ్ళకి ఈ యొక్క రెమ్యునేషన్ యాప్ మ్యాపింగ్ కాకుండా ఉంటుంది, అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇక్కడ ఎవరైతే రెంట్కుంటారో, ఎవరైతే దానివల్ల నష్టపోయారో వాళ్ళకే మనం చేస్తామండి. ఓనర్స్కి ఎంతసేపు ఏంటంటే వాళ్ళ ప్రాపర్టీ ఏమన్నా డ్యామేజ్ అయితే, అంటే డోర్స్ ఏమన్నా పోయినా లేదంటే గోడ ఏమన్నా పగిలిపోయినా వాళ్ళ ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో అక్కడ ఓనర్ డీటెయిల్స్ అడుగుతుంది. అలా కాకుండా లోపల ఏవైతే ప్రాపర్టీస్ అంటే అప్లయన్సెస్ కానీ లేదా కిచెన్ ఐటమ్స్ కానీ అలా ఏమన్నా డ్యామేజ్ అయితే అవి రెంట్కున్న వాళ్ళకి వస్తాయి. అంటే మీరు ఇక్కడికి వచ్చారు, ఈ ప్రాంతంలో వరద లోపల ఉన్నటువంటి పాడైపోయిన వస్తువులన్నీ కూడా బయట పారేసిన సిచ్యువేషన్ ఉంది. అలాంటి సిచ్యువేషన్లో ఎలా పరిగణలోకి తీసుకుంటారు? సార్ ఆల్రెడీ మేము ఈ ఫ్లడ్ డ్యూటీలు చేస్తున్నప్పుడు కూడా ఈ ఏరియాలో కంటిన్యూస్గా తిరుగుతూనే ఉన్నాము. ఎంత ఎఫెక్ట్ అయింది, ఎన్ని అడుగులు వాటర్ వచ్చాయనేది మేము నోట్ చేసాము. సో కంపల్సరీ ఇళ్లలోకి అయితే ఖచ్చితంగా ఒక 3 అడుగుల లోపలికే వాటర్ వెళ్ళాయి. సో ఆ డ్యామేజ్ అయినప్పుడు ఆ 3 అడుగుల పోర్షన్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ డ్యామేజ్ అవుతాయి కదా. సో అవన్నీ మేము కన్సిడర్ చేసుకుంటున్నామండి. కొంతమంది కావాలని, అంటే ఎక్కువ నష్టం జరిగింది పరిహారం రావాలని, లేకపోతే ఇంకో ఉద్దేశంతో బైక్ లేని వాళ్ళు బైక్ ఉన్నట్లు ఇట్లా చెప్పినటువంటి అలాంటి వాళ్ళని ఎలా గుర్తిస్తారు? లేదండి, బైక్ ఉంటే కనుక మనకు కంపల్సరీ ఫోటో అప్లోడ్ చేయమంటుంది. వాళ్ళ కంపల్సరీ ఇప్పుడు వాళ్ళకి బైక్ ఉందనుకోండి, బైక్ మనం ఫోటో తీస్తాము, ఆ వెహికల్ నెంబర్ చేస్తాం కదా, దాన్ని బట్టి తెలుస్తుంది. అంటే కొన్ని బైక్స్ మనం చూసాం వరద ప్రవాహంలో కొట్టుకుపోయి ఎటు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, కనీసం వాళ్ళ చేతికి అందనటువంటి పరిస్థితి, అలాంటి వారి పరిస్థితి ఏంటి? అదైతే ఒకసారి మేము పై అధికారులతో మాట్లాడి, అంటే వాళ్ళ దగ్గర ఫొటోస్ వీడియోస్ తీసుకోమని చెప్పామండి. ట్రాక్టర్ మీద తిరిగాము ఫ్లడ్ డ్యూటీలో కూడా, వాళ్ళకి ఫొటోస్ వీడియోస్ తీసుకోమని చెప్పాము. అలా వాళ్ళ దగ్గర వీడియోనో ఫోటోనో ఉంటుంది కదా, అలాగే వీళ్ళ పేరుతో ఆ బైక్ అనేది ఉంటుంది కదా, ప్రూఫ్ అనేది ఉంటుంది కదా, ఆ డీటెయిల్స్ తీసుకొని ఎంటర్ చేసుకుంటామండి. ప్రవాహం వచ్చినప్పుడు బైక్ కొట్టుకొని వెళ్ళిపోతుంది, మనం ఆ పరిస్థితులు సెల్ ఫోన్స్తో వీడియో కూడా తీసుకెళ్ళిన పరిస్థితులు, అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? అయితే వాళ్ళ నేమ్తో కంపల్సరీ రిజిస్టర్ అయ్యి బైక్ ఉంటుంది కదండి. సో అలా ఏమన్నా కన్సిడర్ చేస్తారేమో. నేను ఒకసారి పై అధికారులతో మాట్లాడి అలాంటివి ఏమన్నా వస్తే ప్రాబ్లమ్స్, ఇప్పటివరకు అయితే రాలేదు. వెహికల్ ఉందన్నారు, ఆల్రెడీ ఫోటో పెట్టారు మాకు, దాన్ని బట్టి కన్సిడర్ చేసాం. మనతో మాట్లాడడానికి కొంతమంది స్థానికులు ఉన్నారు. మేడం చెప్పండి, మీకు సర్వే ప్రకారం అన్ని రకాల పూర్తి ఏమేమి నష్టం జరిగిందనేసి ఒక అంచనా కోసం ఎమిరేషన్ సర్వే జరుగుతుంది, అధికారులు వచ్చారు, ఏమేమి అడిగారు? ఇప్పుడు మేడం చెప్పినట్టుగానే అన్నీ అడిగారు. ఏమేమి లాస్ అయిపోయారు మీరు, ఏమైంది ఏంటి, ఏం పాడైపోయినాయి అని అన్నీ అడిగారు మేడం గారు. ఇప్పుడు మీ ఇంట్లో క్లీనింగ్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది, పాడైపోయిన వస్తువులు బయట పడేశారు, అంటే దానికి సంబంధించి ఎలాంటి ప్రూఫ్స్ అడిగారు? పరుపులు అవన్నీ అక్కడ పడేసామండి. పరుపులు, మంచాలు, మళ్ళీ
బట్టలు అయితే అట్లా అట్లా వేసి పడేసాము. 2 బీరువాల బట్టలు అయితే పాడైపోయినాయి. మా ఒంటి మీద బట్టలు తప్ప మిగతా బట్టలు అయితే ఏం లేవు మాకు. అంటే ఎవరైనా చదువుకునే పిల్లలు ఉంటే సర్టిఫికేట్స్ పోయినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? అదేమన్నా అడిగారా? అలా ఏం అడగలేదండి. సర్టిఫికెట్లు బాగానే ఉన్నాయి, అవి జాగ్రత్తగా చేసుకున్నాము. ఇవి వీటి వరకే ఇలా అయిపోయినాయి. మనతో మాట్లాడడానికి మేడం ఉన్నారు. మేడం గారు చిన్న డౌట్ అండి. కొంతమంది ఇళ్లలో పిల్లలు ఉంటారు, చదువుకునే పిల్లలు పుస్తకాలు పాడైపోయిన వాళ్ళు ఉన్నారు. మరోవైపు సర్టిఫికేట్స్ వచ్చి లాస్ అయిపోయినట్టు అలాంటి వాళ్ళకి సంబంధించి ఏమైనా సర్వేలో ఉందా? సర్వేలో సర్టిఫికేట్స్ అలా సపరేట్గా లేదండి. ఏమున్నాయి అనేది ఒక రిమార్క్స్ ఇచ్చారు మాకు కాలము. దానిలో వాళ్ళ ఈ క్లాత్స్ పాడైపోయినా లేదంటే అవే కాకుండా వాళ్ళు ఏమన్నా పెంచుకుంటూ ఉంటారు కదా, మన మేకలు కోళ్ళు అలాంటివి ఉంటాయి కదా, ఒకవేళ అవేమన్నా తప్పిపోయినా కానీ లేదంటే ఫ్లడ్ వల్ల ఎవరన్నా కొట్టుకుపోయి వెళ్ళిపోయినా లేదా వాళ్ళకి దెబ్బలు తగిలినా వాటన్నిటికీ సపరేట్గానే ఇచ్చారండి యాప్లో. ఒకవేళ సర్టిఫికేట్స్ పోయినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? అది ఏమైనా మెన్షన్ చేయమన్నారా లేకపోతే ఏ రకంగా ఇన్ఫర్మేషన్ రిమార్క్స్లోనే మేము ఎంటర్ చేస్తున్నాం సార్. అడుగుతున్నారా? ఆ question? రిమార్క్స్ అయితే అడుగుతున్నారు, ఏమేమి మిస్ అయినవి ఏమేమి తడిచిపోయినాయి అవన్నీ అడుగుతున్నారు. అవన్నీ రిమార్క్స్లో చేస్తున్నామండి. మనకు 19 రకాల సంబంధించినటువంటి యాప్స్ సంబంధించి ఒక లాగిన్ ఏర్పాటు చేశారు, ప్రత్యేకమైన రెమ్యునేషన్ యాప్. ఈ యాప్ ద్వారా ప్రత్యేకంగా సర్వే చేస్తూ ఇంట్లో జరిగినటువంటి డ్యామేజ్ని అంచనా వేసి ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్తున్నారు. వరద ప్రభావం ఎంతవరకు వచ్చింది, ఎన్ని రోజుల పాటు ఇక్కడ ఆ నీళ్లు నిలకడగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది, వాళ్ళు ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొన్నారని అధికార యంత్రాంగం రంగంలో దిగింది, సర్వే చేస్తుంది. మొత్తానికైతే ఎమ్యునరేషన్ యాప్ ద్వారా మొత్తం 2 స్టెప్స్లో ఈ యొక్క సర్వే యొక్క నిర్వహణ జరిగేటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. అయితే పెద్ద ఎత్తున కూడా ఛాలెంజ్గా తీసుకొని ఈ టాస్క్ 2-3 రోజుల్లో కంప్లీట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తానికైతే వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు తిరుగుతూ తమ యొక్క ఇబ్బందులు ఉన్నటువంటి వారందరినీ కూడా వాళ్ళకి జరిగినటువంటి నష్టంతో పాటు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఏం జరిగినా సరే ఆ సర్వే రిపోర్ట్ని ప్రభుత్వం ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఆ రకంగానే గ్రౌండ్ లెవెల్లో పెద్ద ఎత్తున వర్క్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా కనిపిస్తుంది. వేడజల్లి శ్రీనివాస్తో హుసేన్, RTV, సింగనగర్ కాలనీ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.